ఇక బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు మాజీ మంత్రి పేర్ని నాని కేర్ ఆఫ్ అడ్రస్గా మారారని మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. ప్రజలకు మంచి జరుగుతుంటే ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని, అధికారులను సైతం బెదిరించేందుకు వెనుకాటం లేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణతో కలిసి మచిలీపట్నంలో హౌసింగ్ బోర్డు ఏరియాలో నూతన పైప్లైన్ను మంత్రి శంకుస్థాపన చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. డివిజన్లో మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏదైతే మన హౌసింగ్ బోర్డ్ సెంటర్ దగ్గర నుంచి సర్కిల్ దగ్గర నుంచి కొత్తగా కాలనీ ఏర్పాటు చేశారు. కాలనీ వరకు దాదాపు 800 మీటర్ల హెచ్డిపి పైప్ లైన్ని ఈరోజు ఇక్కడ పనులు ప్రారంభించడం జరిగింది. దాదాపు 8 ఇంచెస్ డయాతో ఈ పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఈ పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి మంచినీళ్ళ సమస్య రాకుండా ఉండడం కోసం, అలాగే అక్కడ ఎవరైతే ఇక్కడ దండమూడి లేఅవుట్ వేసుకున్నారో లేఅవుట్లో కూడా వాటర్ సప్లై ఇవ్వడం కోసం ఈ పైప్ లైన్ని వాళ్ళ నుంచి కొంత కంట్రిబ్యూషన్ కూడా తీసుకోవడం జరిగింది. దగ్గర దగ్గర 28 లక్షల రూపాయల ఎస్టిమేట్తో మరి దాన్ని ఫైనల్ ఎస్టిమేషన్ వచ్చి దాదాపు 23,80,000 అవుతుంది. ఈరోజు ఆ పనులన్నీ కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇదే రకంగా మచిలీపట్నంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో మంచినీళ్ళ సమస్య లేకుండా చేయడం కోసం ఆల్రెడీ మనకు కొంత నిధులు కూడా వచ్చినాయి. దాదాపు 73 కోట్ల రూపాయలు అమృతలో మనకు దగ్గర ఉన్నాయి. ఆ డబ్బులతో పైప్ లైన్లు, డ్రైనేజీలు వీటన్నిటి కూడా నిర్మాణం చేస్తాం. త్వరలోనే గౌరవ మంత్రి గారు, మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారిని తీసుకొచ్చి 13 కోట్ల రూపాయలు ఏదైతే డ్రైనేజ్ గ్యాప్లు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేయడానికి, అలాగే ఈ 73 కోట్ల రూపాయలు ఇంటర్నల్ డ్రైన్స్కి కానీ ఇవన్నీ పూర్తి చేయడానికి, అలాగే మనకు ఒక ఎస్టీపీ సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా ఇక్కడ మనకు 2 శాంక్షన్ అయ్యి అవి కూడా కంప్లీట్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. ఇవాళ పెద్ద ఎత్తున మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ని ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లెవెల్కి తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. కొన్ని పార్క్స్కి ఇవాళ 15th ఫైనాన్స్ నుంచి కూడా మనకు నిధులు వచ్చినాయి. ఆ 15th ఫైనాన్స్ ఫండ్స్ కూడా ఇప్పుడు ఈరోజు కూడా కూర్చుని ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలనేది కూడా ఒక అవగాహన చేసుకుంటూ, గత 5 సంవత్సరాలు మున్సిపాలిటీ గురించి పూర్తిగా విస్మరించినటువంటి వ్యక్తులు, కనీసం ఒక్క పైసా నిధులు కూడా ప్రభుత్వం నుంచి తీసుకురావడం చేత కానటువంటి వ్యక్తులు మన మచిలీపట్నంలో ఇవాళ మరి 15 ఏళ్ళు పరిపాలన చేసి మున్సిపాలిటీ గురించి పరిపాలించని తెలియనటువంటి వ్యక్తులు ఇవాళ మాట్లాడతారు. ఇవాళ మేము మరి గతంలో నారాయణ గారు పార్లమెంట్ సభ్యులుగా, నేను మంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఈరోజు బాలశౌరి గారు అలాగే నేను ఉన్నప్పుడు కానీ ఇవాళ తీసుకొచ్చినటువంటి నిధులు మరి అందులో ఒక 10% కూడా తీసుకురావడం చేత కానటువంటి వ్యక్తులు ఇవాళ రాజకీయాలు మాట్లాడతారు. సిగ్గుచేటు వాళ్ళు బాబు గారిని విమర్శిస్తారు, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారు. ఇవాళ నిన్న ఆయన హౌసింగ్ గురించి మాట్లాడతాం. హౌసింగ్లో అసలు మాట్లాడే అర్హత వీళ్ళకు ఉందా? ఇవాళ స్టీల్ గురించి అధికారులు బెదిరిస్తూ ఉన్నాడు. నేను కంప్లైంట్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తాను. మీరు ప్రూఫ్స్ తీసుకురండి. నిన్న వాళ్ళు హౌసింగ్కి సంబంధించి మార్కెట్ యార్డ్లో పెట్టినటువంటి ఐరన్ పాడైపోతూ ఉంటే దాన్ని వాళ్ళకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం యాజ్ పర్ రూల్ వాళ్ళు ఇక్కడి నుంచి వేరే ప్రాంతంలో జరుగుతున్న హౌసింగ్ దగ్గరికి తీసుకెళ్ళడం తప్ప? ఇది ప్రభుత్వ ఆర్డర్స్తోనే నడుస్తున్నాయి. ఎందుకు వాళ్ళని బెదిరిస్తారు మీరు? మీ సంగతి చూస్తారు. పర్సనల్గా మాట్లాడుతూ నేను ఎప్పుడు చూడలే. నిజంగా అవకతవకలు ఉంటే డెఫినెట్గా ఎంక్వైరీ చేయండి, దాని మీద చర్యలు తీసుకోండి అని చెప్తాం ఉంటుంది. కానీ ఇక్కడ ఏమీ లేకుండానే అంటే ఒక బ్లాక్మెయిలింగ్, బెదిరింపులు ఏంటి ఆలోచన? ఇవాళ మీరు చేసిన తప్పుల వల్లే కదా పేదలకి G+3 ఇళ్ళు ఇస్తే 5 ఏళ్ళు మీరు ఇవ్వకుండా వాళ్ళని నడి రోడ్డు మీద నుంచో పెట్టిన పరిస్థితి ఉంది కదా. ఇవాళ ఏదైతే మీరు కార్యక్రమంలో మేము లేఅవుట్ వేసామని చెప్తున్నటువంటి లేఅవుట్ని కావాలని మీ అనుయాయులతో ఆ భూములు కొనిపించి ప్రభుత్వం చేత అధిక డబ్బులు ఇప్పించి వాళ్ళ లబ్ధి చేకూర్చి, అలాగే అక్కడ ఇల్లు కట్టుకున్నా కూడా అనువు కానటువంటి విధానాన్ని మొన్న మేము వెళ్ళి అన్నీ కూడా పరిశీలన చేసాం. రోడ్లు ఎలా రావాలి, కనీసం వాళ్ళు తాగడానికి నీళ్ళు కూడా లేవు అక్కడ. ఆయన మాట్లాడతాం ట్రాన్స్ఫార్మర్ ఎత్తుకెళ్ళిపోయారు. నాకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి,
వాళ్ళ కరెంట్ ఎక్కడైనా ఇంటరప్షన్ ఉందా? ఓకే, పనికి మాలినటువంటి చెత్త రాజకీయాలు చేయడానికి తప్ప ఈ ప్రాంత అభివృద్ధి కోసం కట్టుబడి ఉండాలి. అధికారం ఉన్నా లేకపోయినా మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మచిలీపట్నాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, రాష్ట్రంలోనే ఒక నెంబర్ 1గా నిలబెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం చేస్తామంటే చెత్త రాజకీయాలు చేస్తూ ప్రజల్లో ఆందోళనని లేకపోతే అధికారులను బెదిరించాలని బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతాం.